కొరత నీ సన్నిధిలో ఏది నేను సరి చేసుకోవాలో స్పష్టంగా నాతో మాట్లాడండి. నీ స్వరం నాకు వినిపించండి, అందరికీ వినిపించండి. నీ సన్నిధి మేము సంపూర్ణంగా అనుభవించిన కృప దయచేయండి. వచ్చిన ఒక్కొక్కరి కొరకు పేరు పేరు మరొకసారి ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు వారి నామములో చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాప్రేమ, ఆయన కృప, ఆయన కనికరాలకు మనం దేవునికి ఎంతైనా రుణస్థులమే ఉన్నాం. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువులో చేరేద్దాం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను. నాతో కూడా చెప్పండి ఒకసారి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈరోజు మన భాగము మన మీద దేవుని దృష్టి ఉండాలంటే ఏం చేయాలి? మన మీద దేవుని దృష్టి మన మీద ఉండాలంటే ఏం చేయాలి? ఈ భాగం మనం చూసినట్లయితే 2 సంగతుల్ని ఆధారం చేసుకొని మనము ముందుకు వెళ్దాం. మొదటిగా మన మీద, రెండోది దేవుని దృష్టి. మన మీద, రెండోది దేవుని దృష్టి. ఎప్పుడు దేవుని దృష్టి మన మీద ఉంటుంది అంటే అక్కడ రాయబడిన మాట చదువు ఒకసారి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. ఎప్పుడంట? ఎప్పుడైతే ఆయన ఉపదేశం చేసినప్పుడు, ఆయన చెప్పిన మార్గం మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు ఏం చేస్తాడంట? మన మీద ఏముంటుందంటే అండి, దేవుని యొక్క దృష్టి ఉంటుంది. లోకంలో చూడండి, సహజంగా అమ్మో ఆడి దృష్టి మంచిది కాదండి అంటారు. వాళ్ళ దృష్టి మంచిది కాదంటారు. అందుకని ఇంటి ముందు ఏం కడతారండి? దిష్టి గుమ్మడికాయ కడతారు. మన ఇళ్ళకాడ కట్టలే కానీ ఇళ్ళకాడ ఏం కడతారంట? దిష్టి బొమ్మలు, లేకపోతే ఇట్లా ఉంటుందన్నమాట. అది చూడంగానే మనం ఏం చేయాలి? బయట వచ్చేవాళ్ళు ఎవరు వచ్చారనుకోండి, అది చూడగానే ఏమైపోయింది అంట? ఇంట్లోకి రాదన్నమాట, వెళ్ళిపోయిందంట. అంటే ఆ బొమ్మలు పెడితే ఎవరు రారని చెప్పేసి బూడిద గుమ్మడికాయలు, తర్వాత తాయెత్తులు ఇవి పెడతారు. ఎందుకంటే మనిషి దృష్టి వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబం మీద పడకుండా ఉండాలని. కానీ లోకంలో చూసినట్లయితే వాళ్ళ దృష్టి కన్నా మన దృష్టి చాలా ఏంటంట? భయంకరమైనది. వాళ్ళ దృష్టి కన్నా మన దృష్టి. కానీ దేవుడు చెప్తున్నాడు, మనుషుల దృష్టి కన్నా ఎవరి దృష్టి మన మీద ఉండాలంటే అండి, బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా కన్నులు ఏ వ్యక్తి మీద అయితే ఉంటాయో ఆ నరుడు ఆశీర్వదించబడతాడండి. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క చూపు, అందుకని బైబిల్లో ఉంది, దేవుని చూపు ఎలాంటిదంటే చల్లని చూపు అంట. దేవుని చూపు ఎలాంటిదంటే అండి, చల్లని చూపు అంట. ఆయన ఎప్పుడు కానీ ఆయన చూపు, ఆయన దృష్టి ఆయన మన మీద చూపిస్తే కనుక అవి ఆశీర్వదించబడతాడు. దేవుని యొక్క వాక్యంలో ఈ 2 భాగాలు మనం చూద్దాం. నీ మీద దేవుని దృష్టి ఉండాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో చూసినట్లయితే ఈ విధంగా మనం సజీవులుగా ఉండి ఆయన సందులో చేరి ఆయన సందులో మనం దేవుడిని మొరపెట్టుకున్నాము, దేవుడిని ఆరాధిస్తున్నాము అంటే ఆయన దృష్టి మన మీద ఉంది కాబట్టే మనం ఈ విధంగా సజీవులుగా ఉన్నాం. దేవుని దృష్టి మన మీద ఉంది కాబట్టి వచ్చిన బలహీనతల్లో, వచ్చిన యొక్క కరోనా వైరస్ ద్వారా కావచ్చు, లోకంలో వచ్చే ఇది ఎలాంటి బలహీనత కావచ్చు,
వాటి నుంచి మనం ఏం చేయబడుతున్నాం అంట? తప్పించబడుతున్నాం. కారణం ఏంటంటే ఆయన దృష్టి ఎవరి మీద ఉందంటే అండి? మన మీద ఉంది. చదువు ఒకసారి మళ్ళీ వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ రెండు సంగతులు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా నీ మీద అనే మాట, రెండోదిగా ఆయన దృష్టి. చదువు ఒకసారి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట ప్రకారము, ఆయన ఉపదేశం ప్రకారము నడుస్తామో అప్పుడంట ఏం చేస్తాడంట? నీ మీద దృష్టి ఉంచి నీకు ఏం చేస్తాడంట? ఆలోచన చెప్తాడు. దేవుని యొక్క ఆలోచన ప్రకారము, దేవుని యొక్క తలపుల ప్రకారం ఏ వ్యక్తి అయితే వెళ్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆశీర్వదించబడతాడు. ఈరోజు మనం చూసినట్లయితే సంఖ్యాకాండం చూడండి ఒకసారి. మన మీద ఏముంటుంది అంటే, పాత నిబంధనలో ఒక రెండు సంగతులు జ్ఞాపకం చేస్తాను. మన మీద దేవుని దృష్టి ఉండాలంటే మన మీద మొట్టమొదటిగా నీ మీద అనే మాటను చూద్దాము. రెండు సంగతులు చూద్దాం. ఇది కూడా పాత నిబంధనలు చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఎవరి మీద అంటండి? ఆయన అంటాడు అక్కడ, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క ఉపదేశాన్ని, ఆయన నడవలసిన మార్గం నడుస్తామో ఆ వ్యక్తి మీద దేవుడు ఏం చేస్తాడంట? నీ మీద ఏం చేస్తాడంట? తన చదువు ఒకసారి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఏం చేస్తాడంట అండి? ఉదయింపజేస్తాడంట. తన సన్నిధి కాంతి మన మీద ఏం చేస్తాడంట? ఉదయింపజేసి మనకేం కలుగు చేస్తాడంట? సమాధానం కలుగు చేస్తాడు. మన మీద దేవుని యొక్క సన్నిధి కాంతి చాలు. దేవుని యొక్క సన్నిధి. అందుకని మనం బళ్ళ మీద కానీ వాహనాల మీద పెట్టుకుంటే ఏమని నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడు అంటాడు, నా సన్నిధి నీకు తోడు కొడదని చెప్పి. మరి దేవుని సన్నిధి ఎప్పుడు తోడు కొడతాడు? మనకి ఎప్పుడు తోడు కొడతాడంట? ఎందో వచ్చినా చెప్తాడు అక్కడ. ఏమని? నీకు ఉపదేశం చేసినప్పుడు, నీవు నడవలసిన మార్గం నడిచినప్పుడు, అప్పుడు నీకేం చేస్తాడంట? నీ మీద, మన మీద ఎప్పుడు దేవుని దృష్టి ఉంటుంది అంటే దేవుని యొక్క వాక్యం వస్తుంది. అంత మాత్రమే కాదు, నీ మీద తన సన్నిధి కాంతి ఏం చేస్తాడంట? ఉదయింపజేస్తాడు. మరొక మాట, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 28వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి ఎప్పుడు వస్తాయంటే అండి? ఆయన మాట మనం ఏం చేయాలంట? వినినప్పుడు. దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు నీ మీదకి ఏమొస్తాయంట? రెండోదిగా దీవెనలన్నీ వస్తాయి. మన మీదకి మొదటికి ఏమొచ్చిందంట? దేవుని యొక్క సన్నిధి కాంతి. దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీదకి వచ్చింది. రెండోదికి ఏమొచ్చిందంటే అండి? దీవెనలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి దీవెనలు? ఎప్పుడు వస్తాయంట? ఆయన మాట వినినప్పుడు. చదువు ఒకసారి మళ్ళీ. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి. ఆ పై వచనం ఉంది. ఏ దీవెనలన్నీ మొత్తం పైన ఉందన్నమాట. ఆ దీవెనలు ఏంటో పైన ఉంది. సరే, ఇక రెండో సంగతి చూద్దాం. రెండో భాగానికి వెళ్ళిపోదాం. నీ మీద మొదటిగా ఆయన సన్నిధి కాంతి ఉంటుంది. నీ మీద ఏముంటుందంటే ఆయన మాట వింటే దీవులన్నీ మన మీదకి వస్తాయి. ఇక రెండో సంగతి చూద్దాం. ఒకసారి కీర్తనలో 32వ అధ్యాయం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదును. ఎప్పుడు ఇస్తాడంట? నీ మీద దృష్టి ఉంచి నీకేం చేస్తాడంట? సరే, దేవుని దృష్టి పొందుకున్న వాళ్ళు కొంతమందిని చూద్దాం. దేవుని దృష్టి పొందుకున్న వాళ్ళు కొంతమందిని చూద్దాం. దేవుని దృష్టి నుంచి తొలగిపోయిన వాళ్ళని చూద్దాం. తర్వాత దేవుని దృష్టిలో మనం పడాలి అంటే ఏం చేయాలి చూద్దాం. లోకంలో చూడండి, స్కూల్లో పిల్లలు ఏం చేస్తారంటే టీచర్ దృష్టిలో పడాలని చెప్పి వీళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ముందు మేము గొప్ప కనపడాలి, వాళ్ళ ముందు మేము నటించినట్టంటే అమ్మో ఎంత వినయం చూపిస్తారో టీచర్ కనపడం కానీ. నమస్తే సార్, వీళ్ళు ఏమనుకుంటారు టీచర్లు? వాళ్ళకి తెలుసు ఆ సంగతి. ఏమని? వీళ్ళు వాడి దృష్టి అంతా నా దృష్టి అంతా వాళ్ళ మీద పడాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తారన్న సంగతి వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఏమంటారంటే ఓకే అంటారు. మనుషులు
ఎవరైనా కనపడినప్పుడు ఏం చేస్తారంటే నా దృష్టి వాళ్ళకి కనపడాలి, నేను వాళ్ళకి ఎక్కువ కనపడాలి అని చెప్పి మనుషులు ఏం చేస్తారంటే మనుషుల దృష్టిలో ఎక్కువ పడటానికి ఆశపడుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు దేవుని దృష్టి మన మీద పడాలని. మనుషులైన మనము మన దృష్టి పక్కన మీద పడాల్సిన పని లేదు, కానీ దేవుని దృష్టి మాత్రం మన మీద పడితే ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. ఆదికాండం చూడండి ఒకసారి 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఎవరంటే ఈ వ్యక్తి మాట్లాడాలి. ఎవరంటే ఈ వ్యక్తి? నోవాహు. నోవాహు యెహోవా దృష్టికి ఏం చేయబడ్డాడంట? వారిని కృప పొందేశాడా? కాదు. ఎప్పుడు కృప పొందాడంట నోవాహు అంటే అక్కడ రాయబడింది, నోవాహుకి దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ చెప్పినవన్నీ నోవాహు ఎప్పుడైతే చేశాడు అంటే మాట విన్నప్పుడు ఆయన కృప పొందాడండి. మనం చూసి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 2వ చూపిస్తే కదా, ఆయన మాట నీవు విన్నట్లయితే దీవెనలన్నీ ఏం చేస్తాయంట? నీ మీదకి వస్తాయని చూసాం. ఇప్పుడు నోవాహు ఏం చేశాడు అంటే దేవుని మాట విన్నాడు. ఏమని చెప్పాడు? నేను ఈ దేశం మీద ఏం చేస్తున్నాను? జలప్రలయం తీసుకొస్తున్నాను. నీవు నీ కుటుంబం ఏం చేయబడాలి? రక్షించబడాలి, తప్పించబడాలంటే నువ్వేం చేయాలి అంటే ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాడంటే నోవాహు యెహోవా మాట ఏం చేసుకున్నాడంటే నోవాహు విన్నాడు. విన్నప్పుడు ఆ దీవెనలన్నీ వస్తాయి అన్నాడు. ఇప్పుడు నోవాహు విన్నాడు. విన్నప్పుడు యెహోవా కృప ఏం చేయబడిందంట? నోవాహు మీద ఉందంట. ఇప్పుడు చదువు ఒకసారి 6వ అధ్యాయము 3, 4, 5, 6, 7, 8 వచ్చినారు. అప్పుడు యెహోవా వాదించదు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో సరే కిందకి వచ్చింది. ఇంకా 6, 7 వచ్చినారు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా ఏం చేసుకున్నాడంట అండి? సంతాపం పొందాడంట. సంతాప దినాలంటే ఎప్పుడు పెడతారండి? సంతాప దినాలంటే ఎప్పుడు పెడతారు? చనిపోయిన తర్వాత పెడతారు. అంటే దేవుడు ముందుగా ఏం చేసుకున్నాడు? వీళ్ళందరి కూడా వెళ్ళిపోతారు అని చెప్పి దేవుడు ఏం చేశాడంట? సంతాప దినాలు ప్రకటన చేసుకున్నాడు. కానీ ఎవరు లేరు ఆ సంతాప దినాల్లో? నోవాహు కుటుంబం మాత్రం లేదు. ఈ దినాల్లో కూడా రోజుకొకళ్ళు, గంటకొకళ్ళు. ఈ వైరస్ కూడా ఏం చేస్తుంది తెలుసా? ఒకప్పుడు 14 రోజులు అంట, ఇప్పుడు 14 రోజులు కాదంట, 3 రోజులేనంట. అది వచ్చి బాగోలేదు చూపించుకుందాం అనే ఇల్లులోపే ఆ వ్యక్తి చచ్చిపోతాడండి 3 రోజుకే. మొన్నటిదాకా అయితే 14 రోజుల తర్వాత తెలిసేదంట. కానీ ఇప్పుడు అట్ట కాదు. బాగోలేదు, హాస్పిటల్కి వెళ్దాం, ఒకలాగా ఉంది అనుకునే లోపే ఈ వ్యక్తి ఏమైపోతాడంట? చనిపోతాడంట. అంటే అది కూడా దాని ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. వీళ్ళు మాట్లాడలేదని చెప్పేసి ఆ వైరస్ కూడా ఏం చేస్తుందంట? అది కూడా కొంచెం ఎక్కువ ప్రతాపం చూపిస్తుంది. ఇప్పుడు దేవుని దయ ఎప్పుడైతే మనుషుల మీద ఉంటుందంటే ఆయన మాట ఎప్పుడైతే వ్యక్తి వింటాడు. ఇదే మాట చూసి మనం 7వ వచనం ఒకసారి 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, జంతువులు, పురుగులు, ఇప్పుడు మన మూలంగా జంతువులు కూడా చచ్చిపోయినాయి అంట. ఆకాశ పక్షి జాతులు భూమి మీద నుండకుండా ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపనొంది ఉన్నాను కాబట్టి. అయితే నోవాహు, ఇప్పుడు నోవాహు ఒక్కడే, అంతమంది ఉన్నా నోవాహు ఒక్కడే యెహోవా దృష్టి యందు ఏం పొందాడంటే అండి? కృప పొందుకున్నాడు. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా నీవు నేను ఇప్పుడు దాకా కృప పొందుకున్నావు అంటే ఇప్పుడు నీ మీద నా మీద ఎవరి దృష్టి ఉందంట? అందుని బట్టి దేవుడు స్తుతించాలి, అందుని బట్టి దేవుడు కనపరచాలి. అయ్యా నీ దృష్టి నా మీద ఉంది. కొన్నిసార్లు దేవుని దృష్టి నుంచి కూడా చాలాసార్లు ఏం చేస్తాడు? తగ్గిపోతామంటాం. కానీ ఆయన దృష్టి మన మీద పడినప్పుడు నీవు నేను కృప పొందుకుంటాం. ఆ కృప పొందుకున్నాం కాబట్టి సజీవులకు ఈ విధంగా నిలబడ్డాం. దేవుని సదులు మనం చేరి ఆయన సదులు మనం ఆరాధించాం. ప్రభువుల్లో కూడా ఏం చేయబోతున్నాం? ఇప్పుడు చేయి వేయబోతున్నాం. ఆయన కృప పొందుకున్నాం కాబట్టి ఆ దినంలో నోవాహు ఎలాగైతే దేవుని కృప పొందుకున్నాడో ఈ దినంలో నీవు నేను కూడా దేవుని కృప ఏం చేసుకోవాలంట? పొందుకోవాలి. రెండో వ్యక్తిని చూద్దాము. ఆదికాండం 13వ అధ్యాయం. ఒకటి మనం చూసుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది. రెండో వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం.
ఆది కాండం 13వ అధ్యాయము 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులు యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. ఎవరండి ఈ వ్యక్తులు? సొదొమ మనుషులు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట? బహు పాపులై ఉన్నారు. ఎందుకున్నారంటే వాళ్ళు పాపులుగా ఏం చేశారు? ఆ సొదొమ మనుషులు ఏం చేశారు? చదవండి ఒకసారి. పైన 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం కూడా. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయకమునుపు. చాలండి. వాస్తవానికి దేవుని ప్రణాళిక ఏంటి? దాన్ని ఏం చేయాలనుకున్నాడు? నాశనము చేయాలనుకున్నాడు. కానీ లోతు దేన్ని చూశాడంట? ఆయన దృష్టి ఎటు వెళ్ళింది? ఇప్పుడు ఎటు వెళ్ళిందంటే తన దృష్టి సొదొమ వైపు వెళ్ళింది. తన దృష్టి అబ్రహాము దృష్టి ఎటు వెళ్ళిందంట? అబ్రహాం దృష్టి ఎటు వెళ్ళిందండి? కొండల మీదకి వెళ్ళింది, అంటే దేవుని వైపు వెళ్ళింది. కానీ లోతు దృష్టి ఎటు వెళ్ళిందంట? సొదొమ వెళ్ళింది. సొదొమ ప్రాంతం అంతా చెడిపోయింది. సొదొమ ప్రాంతం అంతా దేవుని దృష్టికి ఎలా ఉందంటే బహు పాపులుగా, బహు ఘోరమైంది కనబడింది. కానీ లోతు దేని చూసాడు? తన దృష్టి ఎటు వెళ్ళిందంట? సొదొమ వైపు వెళ్ళింది. ఇప్పుడు సొదొమ వైపు ఆ యొక్క లోతు దృష్టి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఏమైందంట? సొదొమ మనిషి యొక్క ఆ యొక్క ప్రాంతాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? నాశనం చేయాలనుకున్నాడంట. ఆ చదువు ఒకసారి ఇప్పుడు అంటే అక్కడ 12-13 వచనాలు, 12-13 వచనాలు. అబ్రాము కానానులో నివసించెను. అబ్రహాం మాత్రం ఎక్కడికి వెళ్ళాడంట అండి? కానానికి వెళ్ళాడు. లోతు ఆ మైదానమందున పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడా? ఇప్పుడు సొదొమ మనుషులు ఎలాంటి వారంటే వాళ్ళు దుష్టులు. యెహోవా దృష్టికి ఇప్పుడు దేవుని దృష్టికి వాళ్ళు ఎలా కనబడ్డారంట? నోవాహు దేవుని దృష్టికి కృప పొందాడు. సొదొమ ప్రాంతం యొక్క ఆ యొక్క ప్రాంతం వాళ్ళు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే ఇప్పుడు పాపులుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ లోతు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు లోతు ఆ ప్రాంతానికి వెళ్ళడం వలన ఇప్పుడు లోతు కూడా ఏం చేయబడ్డాడు తెలుసా? తన కుటుంబం ఏమైపోయిందండి? ఏమైపోయింది? పతనం అయిపోయింది. లోతు ఒక్కడే తప్పించబడ్డాడు, కానీ లోతు యొక్క కుమార్తెలు వాళ్ళందరూ ఏమైపోయారంట? పాపం చేశారు. అంత మాత్రమే కాదు, మూడోదిగా చూద్దాం. మూడోదిగా నిర్గమాకాండం చూద్దాం. మూడో వ్యక్తిని చూద్దాం. నిర్గమాకాండం 11వ అధ్యాయము 3వ వచనం. నిర్గమాకాండము 11వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకి కటాక్షము కలుగు చేసెను. అదీగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి ఎవరండి ఈ వ్యక్తి? మూడో వ్యక్తి ఎవరండి? మూడో వ్యక్తి మోషే. ఎవరి దృష్టికి గొప్పవాడయ్యాడంట? మనుషుల దృష్టికి, వాళ్ళ సేవకుల దృష్టికి ఏమయ్యాడంట? గొప్పవాడయ్యాడు. ఇప్పుడు మనుషుల దృష్టికి కూడా, దేవుని దృష్టికి మాత్రమే కాదంట, మనుషుల దృష్టికి కూడా మోషే ఏమయ్యాడంట? బహు గొప్పవాడయ్యాడు. కారణం ఏంటి? ఏం చేశాడు మోషే? ఏం చేశాడంట? చదవండి ఒకసారి. 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, ఫరో మీదకి ఐగుప్తు మీదకి తెగులు రప్పిస్తున్నాను. అటు తర్వాత కాబట్టి ప్రతి స్త్రీను వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. చాలు. తర్వాత యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసెను. ఐగుప్తులకి ఏం కలిగిందంటే ఇప్పుడు మోషే ద్వారా ఐగుప్తులకి ఏం కలిగిందంటే అండి? కటాక్షం కలిగింది. దేవుని యొక్క కటాక్షము మోషే మీద ఉంది కాబట్టి, మోషే దేవుని మాట వినేవాడు కాబట్టి, ఇప్పుడు మోషే మాట ప్రకారము ఐగుప్తులకి ఏం కలిగిందంట? దేవుని యొక్క కటాక్షం కలిగింది. కాబట్టి ఇప్పుడు మోషే చెప్పిన మాట ప్రకారము తన సేవకులు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, వాళ్ళందరూ అంటే మోషేని చూసి, మోషే మౌనుడు కాదు, ఎలాంటి వాడు మోషే? మిక్కిలి గొప్పవాడు. అందుకని దేవుని దృష్టిలో మోషే ఏమయ్యాడంటే మిక్కిలి సాత్వికుడు అయ్యాడు. మిక్కిలి సాత్వికుడు ఎప్పుడు? ఆయన దృష్టికి యోగ్యంగా కనపడినప్పుడు. ఆయన దృష్టికి ఎలా కనపడ్డాడంట?
యోగ్యం కాదు. మొదటి వ్యక్తి ఎవరు? నోవాహు. రెండో వ్యక్తి ఎవరండి? సొదొమ ప్రాంత ప్రజలు లేక లోతు. మూడో వ్యక్తి ఎవరంట? మోషే. తన సేవకు దృష్టికి, తర్వాత ఆ ప్రజల దృష్టికి ఏమయ్యాడంట? మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఇక తర్వాత చూద్దాము నిర్గమాకాండం 15 అధ్యాయంలోనే. నిర్గమాకాండం 15 అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుని దృష్టి మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలంట? యెహోవా వాక్కును ఏం చేసుకోవాలంట? శ్రద్ధగా విని ఇంకేం చేసుకోవాలంట? ఆయన దృష్టికి న్యాయంగా నడుచుకోవాలి. ఆ తర్వాత ఆయన ఆజ్ఞలకు ఏం చేసుకోవాలంట? విధేయులుగా ఉన్నప్పుడు, ఆయన కట్టడలను అనుసరించినప్పుడు. ఇప్పుడు చెప్తాడు, ఇప్పుడు ఐగుప్తుల్లో వచ్చిన రోగాలన్నీ మీకు ఏమాత్రం కూడా మీకు రాని. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. దేవుని యొక్క కృప ఎప్పుడైతే మన మీద ఉంటుందంటే ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు, మరొక చిన్న ఉదాహరణ చూద్దాం. మనుషుల దృష్టి కంట చూడండి ఒకసారి. నిర్గమాకాండం 23 అధ్యాయంలోనే 8వ వచనం చూడండి ఒకసారి. 23:8. లంచము తీసుకొనకూడదు. లంచం అంట దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగు చేసి నీతిమంతుల మాటలకు ఏం చేసిద్దంటే లంచం. నీతిమంతుల మాటలకు ఏం చేసిద్దంట? లంచం ఏం చేసిద్దంట? అపార్థం కలుగు చేసిద్దంట. మంచిని కూడా చెడు చూపించేసింది. ఏది? డబ్బులు చేతిలో పడితే. అందుకని అధికారులు చూసినట్లయితే వాళ్ళ చేతిలో లంచం పడితే మంచిదాన్ని కూడా ఏమంటారు? వాళ్ళు చెడ్డది అని మార్చేస్తారు. మనుషుల దృష్టికి అది ఏంటంట? చదవండి ఒకసారి మళ్ళీ. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి కలవానికి ఏం కలుగు చేసిద్దంట? అది గుడ్డితనం కలుగు చేసిద్దంట లంచం. ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్లయితే అనేక మంది దీనికి లంచాలే, ప్రతిదానికి లంచమే. కారణం ఏంటంటే వాళ్ళ దృష్టికి అది ఎలా ఉందంట? గుడ్డితనం అయిపోయింది అది. కానీ గుర్తుంచుకోండి, ఏ వ్యక్తి అయితే అలా తీసుకుంటాడో ఆ వ్యక్తి శపించబడతాడని బైబిల్లో రాయబడింది. సామెతల గ్రంథంలో శపించబడతాడంట. ఇక 5వ సంగతి చూద్దాం. 5వదిగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ 2 సంగతులు చెప్తాడు. ఇక్కడ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 19వ వచనం. యెహోవా చెప్పిన ప్రకారము మీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశములో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైంది ఉత్తమమైంది చేయాలి. మంచి దేశంలో ప్రవేశించాలంటే దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి ఏం చేయాలంట? యథార్థమైంది యుక్తమైంది చేయాలంట అండి. ఏంటి ఆ దేశం? ఏ దేశం అంటే అది? మాట్లాడతలా. ఏ దేశం అంటే అది? పరలోక దేశం కావచ్చు, కానాన్ దేశం కావచ్చు, పాలు తేళ్లు ప్రవహించే దేశం కావచ్చు. మంచి దేశంలోనికి మనం ప్రవేశించాలంటే దేవుని దృష్టికి మనం ఎలా కనపడాలంట అండి? యథార్థంగా ఉత్తముగా కనపడాలంట. ఆయన ఆరాధించే వాళ్ళు ఏమన్నాడు అక్కడ? ఆత్మతోను యథార్థంగా అక్కడ ఆరాధించాలి. ఇక్కడ మంచి దేశానికి వెళ్ళాలంటే ఏం చేసుకోవాలంట? యథార్థమైంది ఉత్తమమైంది చేయాలి అని చెప్తాడు. ఇక్కడ మనకి ఆత్మీయ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని దృష్టి మన మీద ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం వస్తుంది. మంచి దేశంలో ప్రవేశించాలన్నా కూడా యథార్థమైంది యుక్తమైంది చేస్తే నీవు నేనంట ఆ మంచి దేశంలో ఏం చేస్తామంట అండి? ప్రవేశిస్తాం. ఇప్పుడు 5వ వ్యక్తిని చూద్దాం. మొదటి మనం చూసాము నోవాహును చూసాము. రెండోదిగా సొదొమ మనుషులు లేక లోతును చూసాము. మూడోది మోషేను చూసాము. 4వది నిర్గమాకాండం 15 అధ్యాయం మనము 26వ వచనంలో ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 5వ సంగతి చూద్దాం. 5వదిగా మరి ఒక వ్యక్తిగా కనబడతారు. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 18వ వచనం.
మొదటి సమూయేలు 1వ అధ్యాయం 18వ వచనం. ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. ఎవరండి ఆ స్త్రీ? హన్న. ఎవరండి ఆ స్త్రీ? ఎవరు? హన్న. హన్న చెప్తుంది ఆమెకు పిల్లలు లేరు, దేవుని సంధికి వచ్చింది. ఆ మందిరము కానీ ఆ ప్రాంతం అంతా ఏమైపోయిందంట? చెడిపోయింది. దేవుని సేవకులు పిల్లలే పాపం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వచ్చి దేవుని దగ్గర మొరపెట్టుకుంటుంది హన్న. ఎప్పుడైతే మొరపెట్టుకుంటుందో ప్రవక్త అక్కడ కూర్చొని చూస్తున్నాడు. ఆమె ఏం చేస్తుందో కనపడతలా, కానీ పెదాలు మాత్రం ఏమవుతున్నాయి అంట? కదులుతున్నాయి. కాబట్టి మొత్తాన్ని ప్రార్థన చేస్తా అనుకున్నాడు. ఎంతసేపు చేస్తుంది అనుకుని పిలిచాడు. ఎందాక నువ్వు ముత్రాలై ఉంటావు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ అంది, హన్న అంది, ఏమంది? అయ్యా నా ఎల్లువాడా, నేను తాగి రాలేదు. నేను ఎలా వచ్చానంటే మనో దుఃఖం కలిగి వచ్చాను. చదువు ఇప్పుడు అంటే అక్కడ హన్న అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసం కానీ మద్యం కానీ పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో నేనేం చేస్తున్నాను? కుమ్మరించుకొంచున్నానా. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచమంటే, అంతకుముందు అందరూ పనికి మాలు వచ్చారన్నమాట. అక్కడ పనికి మాలు పని చేస్తున్నారు. పనికి మాలు వచ్చారు కాబట్టి అలాంటి దాన్ని కాదు నేను. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దేవునికి చెప్పుకున్నా దీన్ని. అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవుడు చేసిన ఏదైతే ప్రమాణం మొరపెట్టుకున్నావో ఆయన దయచేయను గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి ఎలా పొందుకున్నాను? ఇప్పుడు కృపనందుకున్నాను. ఎవరి దృష్టికి? ప్రవక్త అయినా ఏలి దృష్టికి నేనేం పొందుకున్నాను? ఇప్పుడు కృపనందుకున్నాను. అంటే ప్రవక్త ఏ మాట అయితే పలుకుతాడో ఆ మాట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నెరవేరుస్తాడు. ఇప్పుడు ప్రవక్త చెప్పింది ఏమని? నేను దేవుని దగ్గర ఏదైతే మొరపెట్టుకున్నా అని చెప్పింది కదా. ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నువ్వు ఏదైతే మొరపెట్టుకున్నావో అది దేవుడు నీకేం చేస్తాడు? ఖచ్చితంగా దయచేస్తాడు అన్నాడు. అంటే ఇప్పుడు ప్రవక్త మాట దేవుడు వింటాడు కాబట్టి ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నీవు కృప పొందుతీవి, నా దృష్టికి నువ్వు కృప పొందావు. అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని దృష్టికి కూడా ఏం పొందుకున్నావు? కృప పొందుకున్నావు. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దీని అర్థం ఏంటంటే ఏ వ్యక్తి అయితే దేవుని సంధికి వచ్చి మొరపెట్టుకుంటుందో ఆ వ్యక్తి చేసే ప్రార్థన దేవుని సేవకులు ఎప్పుడైతే అంగీకరిస్తారో దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? అంగీకరిస్తాడు. కృప పొందుకుంటాం మనం. ఇప్పుడు హన్నా కూడా దేవుని దృష్టికి ఏం పొందుకుందంట? కృప పొందుకుంది. దేవుని దృష్టికి కృప పొందుకుంది. అందుకని యెషయా అంటాడు 43:4 అంటాడు అక్కడ, నీవు నా దృష్టికి ప్రియుడైతివి కనుక గనుడు వైతివి అంటాడు అక్కడ. చదువు ఒకసారి యెషయా గ్రంథం 43:4 నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడు వైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను కనుక. చాలండి. ఏంటంట? నీవు నా దృష్టికి ఏమయ్యావు? ప్రియుడు అయితివి కనుక నువ్వేమయ్యావు? గనుడు అయితివి. దేవుని దృష్టికి మనం ప్రియులైతే, అందుకని కొత్త నిబంధనలో అపోస్తలుడు పౌలు అంటాడు ప్రియులైన పిల్లలుగా పిలవబడ్డామని. మనం ఎలా పిలవబడ్డామంటే దేవుని దృష్టిలో మనం ప్రియులైన పిల్లలు అని పిలవబడ్డామంటే అర్థం ఏంటంటే దేవునికి ప్రియులు, మనం దేవునికి ఇష్టమైన వారు. కాబట్టి మన దేవుడు ఏం చేశాడంటే గనులుగా ఎంచాడు. దేవుడు మళ్ళీ ఏం చేశాడంట? గనులుగా ఎంచాడు. అందుకని పాత నిబంధనలో కూడా ఒక స్త్రీ ఉంటుంది, గనులలో అని రాశాడు. ఏమని రాశాడండి ఆయన? అంటే అప్పుడు దేవుని దృష్టిలో ఎలా ఉంది? ఘనత పొందింది. దేవుని దృష్టిలో ఘనత పొందుకుంది ఆ స్త్రీ కూడా. ఇప్పుడు ఈ దినాల్లో మనం కూడా దేవుని దృష్టిలో ఏం పొందుకోవాలంట? ఘనం పొందుకోవాలి. మనుషుల దృష్టిలో ఘనం కాదు, కానీ దేవుని దృష్టిలో ఏ వ్యక్తి అయితే ఘనం పొందుకుంటాడో ఎప్పుడు పొందుకుంటాడంట? దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలంట? ప్రియులుగా ఉన్నప్పుడు. మనం దేవుని దృష్టికి ప్రియులుగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు అక్కడ, నీవు గనుడు అయితివి అంటాడు అక్కడ. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలోని 65వ అధ్యాయం 12వ వచనం, నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక. ఇక్కడ నుంచి నేను పిలువగా మీరు మాట్లాడక ఏం చేసామంటే అండి? మీరు ఆలకింపక నా దృష్టికి
చెడ్డదాని దయ చేస్తిరి, నాకు నాకు ఇష్టము కాని దాని కోరితిరి, ఇష్టము కాని దాన్ని మీరేం చేశారు? కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును. ఏమిస్తాడండి అండి అదృష్టంగా? అదృష్టంగా ఇస్తే ఏమిస్తారండి? ఎవరిని ఇస్తే, ఎవరిని అదృష్టంగా ఇస్తే ఏమిస్తారు? బంగారమో ధనమో వెండో ఇస్తారు అదృష్టంగా. కానీ ఇప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడంటే అదృష్టంగా ఖడ్గాన్ని ఇస్తాడండి. ఎందుకు? శ్రమ ఇస్తాడంట. ఆయన మాట్లాడినప్పుడు మనం ఆయన మాట వినకపోతే మనకు అదృష్టంగా ఏమిస్తాడంట? ఖడ్గాన్ని ఇస్తాడు. చదువు మరొకసారి 12వ వచనం మరొకసారి. నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు. దేవుడు అంటే పిలిచినప్పుడు ఏం చేసుకోవట్లేదంట? ఉత్తరం ఇయ్యలేదు. నేను మాట్లాడగా మీరు ఆలకింపక మీరేం చేయట్లేదంట? నిద్రపోతున్నారు అన్నాడు. అంతే. ఇంకొమ్మలు కలిసి వస్తారు. నన్ను పిలిచారండి. ఏం చేస్తున్నామంట అండి? ఆయన పిలిచినప్పుడు ఆయన మాట్లాడగా ఏం చేస్తున్నామంట? ఆలకించట్లా. అందుకని కీర్తన అక్కడ ఒక పాట రాశాడు. ఏమని రాశాడు? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాల నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా ఉదయమునే లేచి నీ స్వరము నాకు ఎంతో భాగము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో భాగము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, ఆపదల నుండి రక్షించు, ఆపదల నుండి నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఏం చేస్తాడంట ఆయన? తన స్వరాన్ని మనకు వినిపించినప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయట్లేదంటే అండి? ఆలకించట్లేదండి. మనం ఆయన మాట ఆలకించట్లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అదృష్టంగా ఖడ్గాన్ని మనకి ఇస్తాడంట. అక్కడ రాస్తాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డవైన చేస్తే కనుక నాకు ఇష్టము కాని దాన్ని కోరితిరి. దేవునికి ఇష్టము కాని మనం ఏం చేస్తున్నామంట? కోరుకుంటున్నామంట. కోరుకున్నాం కాబట్టి నేను ఖడ్గమును మీకు ఏం చేస్తున్నాను? అదృష్టంగా ఇస్తాడంట దేవుడు. అంటే ఖడ్గాన్ని మనకు అదృష్టంగా ఇస్తాడంట. మనం వేరే వాళ్ళని చంపడం కోసం కాదు, అది మనల్ని హరించడం కోసం, మనల్ని చంపడం కోసము దేవుడు అంటే ఖడ్గాన్ని మనకు అదృష్టంగా ఇస్తాడంట. ఇంకేం చేస్తాడు? నియమించుదును, మీరందరూ ఏం చేయబడతారంట? వదకు లోనగురు. దేవుని యొక్క వాక్యం వస్తుంది. మరి ఆయన దృష్టికి మనం ఎలా ఉన్నాం? ఆయన మాట్లాడినప్పుడు ఆ మాట మనం ఆలకిస్తున్నామా అనే మాట చూసినప్పుడు లోకంలో అన్న మాటలన్నింటికీ మనం ఆలకిస్తాం, చెవియుగుతాం, జవాబిస్తాం. కానీ దేవుని యొక్క మాటకు మనం ఏం చేయమంట? లోబడము. దేవుని యొక్క మాట మనం ఏం చేయమంటే ఆలకించమంటాం. అంత మాత్రమే కాదు, అదే యెషయా గ్రంథము, క్షమించండి, మొదటి యోహాను 3వ అధ్యాయం 22వ వచనం. మొదటి యోహాను 3వ అధ్యాయము 22వ వచనం అంటే అక్కడ ఆ రోజుగా ఆయన అంటాడు అక్కడ, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినా మనకు ఆయన వలన దొరుకుతుంది. ఎప్పుడు ఇస్తారు మనకి ఆయన వలన? మనం ఆయన ఆజ్ఞలను, ఆయన అంటాడు అక్కడ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తే. ఏ వ్యక్తి అయితే దేవుని దృష్టికి ఇష్టమైనది చేస్తే, ఇష్టమైనది చేస్తారో ఆ వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడంటే అండి? ఏం అడిగినా ఇస్తాడంట. ఆయన దృష్టికి మనం ఏం చేయాలంట? ఇష్టమైన చేయాలి. అందుకే కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో రాయబడింది. ఏమన్నారు? పిల్లోడు వెళ్ళి గుడ్డును అడిగితే తండ్రి ఏం చేస్తాడు? పావును ఇస్తాడా? ఇస్తాడా అండి? ఎప్పుడు మీరు చెడ్డవారు ఏంటి మీ పిల్లలకి ఏం చేస్తారంట? మంచి ఈవులు ఇస్తారంట. అలాంటిది మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడంట? మన చెడ్డవారం అయినా కూడా మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడంట? మంచివాడు. కాబట్టి మనకు మంచి ఈవులు ఇస్తాడంట. ఎప్పుడు? ఆయన దృష్టికి మనము
ఇష్టమైనవి చేసినాం. గుర్తుంచుకోండి, దేవుని యొక్క వాక్యం వస్తుంది. పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ అనేక మంది భక్తులైన వారు దేవుని దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళు ఏదైతే అడిగారో దేవుడు వారికి దయచేశాడు. మరొకసారి చదవండి, ఒకసారి 1 యోహాను 3:22 మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం గనుక మనం ఏమి అడిగినా అది ఆయన వల్ల మనకేమైందంట దొరికింది. తర్వాత 2 పేతురు 3:14 2 పేతురు 3:14 ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక ఇక్కడ చెప్తాడు, శాంతము గలవారై ఆయన దృష్టికి ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఆయన దృష్టికి మనం విశ్వాసమైన పిల్లగా పిలవబడే మనము ఆయన దృష్టికి ఎలా ఉండాలంటే అండి, నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఆయన దృష్టికి ఎలా కనబడాలంటే, మనం మనుషుల దృష్టికి మనం మంచిగా కనబడవచ్చు, కానీ ఎవరి దృష్టికి కనబడాలంటే మనం ముఖ్యంగా దేవుని దృష్టికి. మనుషులు మనం చూడగలిగి పొగడవచ్చు, కనపరచవచ్చు, అమ్మో వీళ్ళంతా లేనవచ్చు, కానీ దేవుని దృష్టికి మనం ఎలా కనపడుతున్నాము, ఇది ప్రాముఖ్యమైనది. దేవుని దృష్టికి మనం ఎలా కనపడాలంట, నిష్కలంకులుగా ఉండాలండి. ఎలా ఉండాలంటే అండి, నిష్కలంకులుగా ఉండాలి. రెండోది ఎలా ఉండాలంట, నిందారహితులుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని దృష్టిలో ఉంటామో ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. కానీ మనుషుల దృష్టిలో మనం మీద నిందేసినా మనం పక్క తీసి పడింది, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఎలా కనపడాలంట, నిష్కలంకులుగాను నిందారహితులుగా కనపడాలంట. అంత మాత్రమే కాదు, యాకోబు అంటాడు చూడండి, 4:10 కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలి చూద్దాం. మనం ఏం చేయాలి, ప్రభు దృష్టికి చాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలంట, ప్రభు దృష్టికి మనం ఏం చేసుకోవాలంటే అండి, మనం ఏం చేసుకోవాలంట, తగ్గించుకోవాలి. ఇప్పుడు ఆయన దృష్టికి మనం నిందారహితులుగా నిష్కలంకులుగా కనపడాలి. అదే రీతిలో ఇప్పుడు మనం దేవుని దృష్టికి ఎలా కనపడాలంట, తగ్గించుకోవాలంట. మనకు ఆత్మీయ జీవితంలో ఏ స్థితిలో ఉన్నా దేవుని దృష్టిలో మనం ఏం చేసుకోవాలంట, ఆయన దృష్టికి మనం ఎలా కనపడాలో తగ్గించుకోవాలి. దావీదు చూడండి, సంగీతకారుడు, వాయిద్యకారుడు, యుద్ధం చేయడంలో ప్రావీణుడు, రాజుగా చేయబడ్డాడు. అయినా ఇప్పుడు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంటే దావీదు అంటే, అయ్యా నేను ఎలాంటి వాడు తెలుసా, నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు, నన్ను గొర్రెల దొడ్డి నుంచి తీసుకొచ్చి నన్ను ఏం చేసావంటే రాజు. అంటే ఇప్పుడు దావీదు దేవుని దృష్టికి ఎలా కనపడ్డాడు, రాజుగా కనపడ్డాడు. కానీ మనుషుల దృష్టికి ఎలా కనపడ్డాడు, ఒక సామాన్యంగా గొల్లు కాసుకునేవాడు కనపడ్డాడు. కానీ దేవుని దృష్టికి ఏ వ్యక్తి అయితే కనపడతాడో, యోగ్యంగా నిష్కలంకంగా నిందారహితులు కనపడతాడో ఆ వ్యక్తిని దేవుడు తీసుకెళ్ళి పైన కూర్చోబెడతాడు, ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చి కూర్చోబెడతాడు. కారణం ఏంటంటే మనకు కనపడాల్సింది దేవుని దృష్టికి. అంత మాత్రమే కాదు, ఆయన దృష్టికి మనం తగ్గించుకోవాలంట. 1 పేతురు 2:4 1 పేతురు 2:4 మనుషుల చేత మనం విసర్జించబడిన దేవుని దృష్టికి చాలండి. మనుషుల దృష్టిలో మనం విసర్జించబడిన, ఇప్పుడు దేవుని దృష్టిలో మనం ఏం చేయబడ్డామంట, ఏర్పరచబడ్డ వాళ్ళు మనం. అంత మాత్రమే కాదు, ఇంకేంటంట, అమూల్యమును సజీవునైనా చాలండి. ఇప్పుడు దేవుని దృష్టి ఎలా ఉన్నామో తెలుసా, మనం మనుషుల దృష్టి ఎలా ఉన్నాము, విసర్జించబడిన, కానీ దేవుని దృష్టి ఎలా ఉన్నామంటే మనం ఇప్పుడు ఏర్పరచబడిన వాళ్ళం. మనం అమూల్యమైన రాళ్ళతో పోల్చబడ్డ మనం సజీవుగా చేసిన దేవుడు మనల్ని. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం ఎలా కనపడాలి, ఇప్పుడు ఈ విధంగా కనపడాలి. ఆఖరిగా మరొక మనం చూసి మనం ప్రభువులో చేయగలుగుతాం. 1 పేతురు 3:4 1 పేతురు 3:4 మనం ఇప్పుడు ఎలా కనపడాలి దేవుని దృష్టిలో అంట, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారములుగాను మీ హృదయం యొక్క అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. ఇప్పుడు దేవుని దృష్టికి ఏది విలువ కలిగిందంట అండి, ఏంటంట, కొన్ని సంగతులు చెప్పాడు అక్కడ. ఏంటంట, సాధువు, తర్వాత ఏంటంట మృదువు, తర్వాత ఇంకేంటంట అక్షయ అలంకారము. మన అలంకారాలు ఎలా ఉండాలంట, అక్షయ అలంకారాలు ఉండాలంట. ఇంకా మన హృదయం యొక్క అంతరంగ స్వభావము మనకి ఎలా ఉండాలంట, అలంకారంగా ఉండాలి. ఎప్పుడైతే ఇలా ఉంటాయో
అప్పుడు ఆయన దృష్టికి మనం ఎలా ఉంటామంట? మిక్కిలి లేక మిగుల విలువ కలిగిన వాళ్ళగా ఉంటామంట. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం విలువ కలిగిన వాళ్ళగా ఉండాలి అంటే ఈ విధంగా ఉండాలి. అందుకని అంటాడు అక్కడ కీర్తనకారుడు 32:8 అంటాడు. అక్కడ ఏమంటాడు చూద్దాం ఒకసారి. నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గం నీకు చూపిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకేం చేస్తాను? ఇప్పుడు మన మీద ఆయన దృష్టి ఉంచాడు. మనుషులైన వారు మనం చూసే పాత నిబంధనలో మోషే మీద, నోవాహు మీద, లోతు యొక్క ప్రాంత ప్రజల మీద, అంత మాత్రమే కాదు కానీ హన్నా మీద, ఇంకా మనం చూసుకుంటూ వస్తే నీవు నా దృష్టికి ప్రియుడివైతే కనుక నువ్వేమయ్యావు? గనుడు వైద్యం అన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన దృష్టికి మనం ఇష్టమైనది చేస్తే మనం ఏమడిగినా ఆయన ఇస్తానని చెప్పాడు. ఆయన దృష్టికి మనం తగ్గించుకోవాలంట. అంత మాత్రమే కాదు, ఏమంటాడు అక్కడ 2:4 మొదటి పేరు 2:4 ఏమంటాడు అక్కడ? ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలంట? 2:4 ఏర్పరచబడిన ఒకసారి 2:4 ఇప్పుడు మనుషుల చేత మనం విసర్జించబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారు మనము. దేవుని దృష్టికి మనం ఏం చేయబడ్డామంటండి? ఏర్పరచబడిన వారము. అంత మాత్రమే కాదు కానీ 3:4 చెప్పాడు అక్కడ. ఏమంటాడు అక్కడ? సాధువుగా, మృదువుగా. వాస్తవానికి విశ్వాసానికి ఎన్ని ఉండవంట? ఏమి ఉండవంట? సాధువుగా ఉండలేము, మృదువుగా ఉండలేము, ఆ తర్వాత అక్షయ అలంకారం ఉండలేము. ఎందుకు అంటే ఆయన మాట మనం ఏం చేయలేదంట? వింటలేదు కాబట్టి. ఆయన మాట వింటే కనుక మనలో ఏమొచ్చి తెలుసా? సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారాలు మనలో వస్తాయి. మన అలంకారాలు అక్షయంగా ఉండాలి. క్షయమైపోయేది కానిటువంటిది అక్షయమైంది, క్షయం కానిది అక్షయమైంది. ఇప్పుడు అక్షయమైన అలంకారాలని దేవుడు మనకు అనుగ్రహించాడు. మోకరించండి. ప్రభువులో చేవేసే ముందు దేవుని దృష్టికి నీవు నేను ఎలా కనపడుతున్నాము? ఆయన దృష్టిలో మనము విలువ కలిగిన వారిగా కనపడుతున్నామా? లేక ఆయన దృష్టికి మనం ఎలా కనపడుతున్నాము? ఆ సొదొమ ప్రాంతం వారిలాగా కనపడుతున్నామా? ఒక్కసారి మనం పరీక్ష చేసుకొని ఆయన దృష్టికి నోవాహు, మోషే, హన్నా, ఈ విధంగా మన భక్తులైన వాళ్ళు ఏ విధంగా దేవుని దృష్టికి యోగ్యమైన వారికి కనబడ్డారు, వారి దృష్టికి దేవుని దృష్టికి వాళ్ళు మిగుల మరి ప్రియుడిగా కనబడ్డారు. దేవుని దృష్టికి వాళ్ళు తగ్గించుకున్నారు. దేవుని దృష్టికి వాళ్ళు మరి విలువ కలిగిన వారు కనబడ్డారు. కాబట్టి ప్రభువులో చేవేసే ముందు నీవు నేను కూడా దేవుని దృష్టికి ఏ విధంగా కనబడుతున్నామో ఒక్కసారి పరీక్ష చేసుకొని ఆయన దగ్గర క్షమాపణ కోరి యోగ్యమైన రీతిలో ప్రభువులో చేవేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించింది కాదు.